చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన మిల్లెట్ ఏంటో మీకు తెలుసా అండి? పర్ల్ మిల్లెట్ అదే మన సజ్జలు. ఎందుకంటే అది మనకు హై ఎనర్జీనిస్తుంది. మన బాడీని వార్మ్‌గా ఉంచుతుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేసి సజ్జల్లో మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. 3 గంటల పాటు నానబెట్టుకున్న బొబ్బర్లు వేస్తున్నాను. బొబ్బర్లు కూడా వేస్తే మనకు హై ప్రోటీన్ సూప్ అవుతుంది. ఇంకా డిన్నర్‌కి రైస్ పెట్టాలా, చపాతీలు చేయాలా అనే పని లేకుండా ఒక బౌల్ సూప్ తీసుకుంటే మనకు ఆకలి కూడా వేయదండి. హై ప్రోటీన్ అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ అందుతాయి. 1 కప్పు మొక్కజొన్న గింజలు ఫ్రెష్‌గా ఒలుచుకున్నవి వేస్తున్నాను. కాస్త సాల్ట్, 1 ఇంచ్ అల్లం ముక్క సన్నగా కట్ చేసింది వేస్తున్నాను. 3 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నాను, అవి వేస్తున్నాను. 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది కూడా వేస్తున్నానండి. ఈ బొబ్బర్లు, మొక్కజొన్న గింజలు ఉడుకుతూ వీటికి ఈ ఫ్లేవర్స్ కూడా యాడ్ అయితే బాగుంటుంది. కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసి స్టవ్ ఆన్ చేస్తున్నాను. అన్నీ ఒకసారి కలుపుకొని బొబ్బర్లు, మొక్కజొన్న గింజలు చక్కగా ఉడికే వరకు 10 to 12 మినిట్స్ వీటిని మూత పెట్టి చక్కగా కుక్ చేద్దామండి. ఇప్పుడు మనము సజ్జపిండి డైరెక్ట్‌గా వేస్తే ఉండలు వస్తుంది కాబట్టి సజ్జపిండిని వాటర్‌లో వేసి చక్కగా ఉండలు లేకుండా డైల్యూట్ చేసుకోవాలి. సజ్జపిండి డయాబెటీస్ ఉన్నవారికి చాలా చాలా మంచిదండి. డయాబెటీస్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ లేని వారు దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే డయాబెటీస్ రాకుండా చేస్తుంది. అంత పవర్ఫుల్ మిల్లెట్ అండి ఇది, పర్ల్ మిల్లెట్. తప్పకుండా మనం రెగ్యులర్‌గా సజ్జలైతే ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ఇక్కడ మొక్కజొన్న గింజలు, బొబ్బర్లు చక్కగా ఉడికాయి. ఇక్కడ నేను క్యాబేజ్ ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. ఇక్కడ బొబ్బర్లతో పాటు క్యాబేజ్, టొమాటో వేస్తే ఎక్కువ మగ్గిపోతాయి కాబట్టి నేను అవి ఉడికిన తర్వాత వేస్తున్నాను. ఒక 2 టొమాటోస్, ఒక హాఫ్ కప్ క్యాబేజ్ సన్నగా కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేస్తున్నాను సూప్కి. ఇక్కడ మనకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి. క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ఇలా ఏవి అవైలబుల్గా ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉన్నవి వేస్తున్నాను. ఇప్పుడు క్యాబేజ్, టొమాటోని కూడా కాస్త మగ్గిద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, క్యాబేజ్ నుంచి కాస్త వాటర్ వచ్చింది. టొమాటోస్ కాస్త ఉడికాయి, మరీ ఎక్కువ మగ్గించిన అవసరం లేదండి. ఇక్కడ మనం ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న సజ్జపిండిని స్లోగా వేసి మిక్స్ చేస్తూ ఉండాలండి. మిక్స్ చేయకపోతే అడుక్కి వెళ్ళి ఉండలైపోతుంది. స్లోగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఈ స్టేజ్లో కాస్త మిరియాల పొడి, కాస్త వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫిల్లింగ్ సూప్ అండి. డిన్నర్ సూప్ అనుకోవచ్చు. ఇంకా హ్యాపీగా డిన్నర్లో రైస్, చపాతీ ఇంకా ఏమి తినాల్సిన అవసరం లేదండి. ఇది ఒక బౌల్ తీసుకొని ఒక ఫ్రూట్ తింటే వెయిట్ లాస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా జరుగుతుందండి మనం సూప్స్ రెగ్యులర్గా తీసుకుంటే. ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వేసుకుంటే మనకు అన్ని రకాల పోషకాలు అందేస్తాయి. ఇంకా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 సార్లు పొంగు రానిస్తే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయి. బొబ్బర్లు, మొక్కజొన్న గింజలు కూడా ఉడికిపోయాయి. చూస్తున్నారు కదండి, చక్కగా బాయిల్ అవుతోంది సూప్ అయితే. మంచి స్మెల్ కూడా వస్తుంది. వేడి వేడిగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సూపు. మనము కార్న్‌ఫ్లోర్ కూడా వాడట్లేదు. చాలా హెల్తీ అండి. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఎటువంటి ప్రాసెస్డ్ ఇంగ్రీడియంట్స్ వాడట్లేదు. తప్పకుండా ఈ రెసిపీని అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా బౌల్లో సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఈ సూప్ ఎంజాయ్ చేయడమేనండి. హెల్దీ మిల్లెట్ సూప్ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యామృతం ఛానల్లో 0 ఆయిల్ రెసిపీస్ ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైటింగ్లో ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్కి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. మన సూప్ని బౌల్లో వేసి సర్వ్ చేస్తున్నాను.
మనం తినే ముందు కావాలనుకుంటే ఇంకాస్త మిరియాల పొడి కూడా వేసి కలుపుకొని తినొచ్చండి. మన వేడి వేడి హెల్దీ హై ప్రోటీన్ మిల్లెట్ సూప్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.